వీటిని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళందరికీ, మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా నా నమస్కారాలు. ముందుగా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మాట్లాడే ముందు ఆహ్, ఒక చిన్న బాధాకరమైన విషయం తెలిసింది ఇక్కడికి వచ్చిన తర్వాత. ద గ్రేట్ లెజెండరీ డైరెక్టర్, స్క్రీన్ ప్లే మన్నన్ అని అనిపించుకున్నటువంటి గొప్ప గ్రేట్ రైటర్, డైరెక్టర్, యాక్టర్ కె. భాగ్యరాజ గారు ఈరోజు మరణించారనే వార్త తెలిసింది. ఆహ్, వారి కోసం ఒక్క నిమిషం మౌనం పాటించాలని కోరుకుంటున్నాను అందరిని. ఓకే. ధన్యవాదాలు. ఈ సినిమా 'ఏ చికిత' అనే సినిమాలో నాకు ఒక మంచి పాత్రని, గుర్తుండిపోయే పాత్రనిచ్చినటువంటి నిర్మాతలు అశోక్ గారు, అంజి గారు, దర్శకులు ధనరాజ్ గారికి ముందుగా నా ధన్యవాదాలు. ఇది చాలా జగిత్యాలలో ఆయన దర్శకుల ఊర్లోనే షూట్ చేశారు. ఆ షూట్ చేసేటప్పుడు అసలు ఎలా అయిపోయిందో కూడా తెలియలేదండి. ఫట 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 ఆహ్, అంత షార్ప్‌గా, అంత ఫాస్ట్‌గా పిక్చరైజ్ చేశారు. ఆహ్, దానికి కారణం ఏంటంటే మా అంజి గారు. ఈయన మెరుపు వేగం అంటారు గదండీ! మెరుపు వేగం అంటే ఇక మామూలు మెరుపు వేగం గాదు. ఈయన అంటే ఎవరైనా సరే కొత్త దర్శకుడికి ఇలాంటి వాళ్ళుంటే, అంజి గారు లాంటి వాళ్ళుంటే అసలు ఎంత అడ్వాంటేజ్ అనేది మాటల్లో నేను చెప్పలేనండి. ఎందుకంటే నేను ఎన్నో సినిమాలు నేను చూసాను, చేశాను. నా అనుభవంలో చెప్తున్నాను. ఈయన మెరుపు వేగం మామూలుగా తట్టుకునేది కాదు. కానీ అంత ఫాస్ట్‌గా చేసినా గూడా సినిమాలో చాలా క్వాలిటీ ఉంటదండి. అది కావాలి. దానివల్ల ఆహ్, చాలా ఫాస్ట్‌గా, అందంగా తీయగలిగే కెమెరామన్ను ఒక దర్శకుడికి సపోర్ట్ ఉంటే, ఆ పేరంతా దర్శకుడికొచ్చేస్తదండి. భలే తీసేస్తున్నాడు డైరెక్టరు. చాలా ఫాస్ట్‌గా తీస్తున్నాడు. ఇంత బడ్జెట్‌లో చాలా అనుకున్న బడ్జెట్‌లో చేసేస్తున్నారనే పేరు దర్శకుడికొస్తది. అలాగా ఈ సినిమా అంత ఫాస్ట్‌గా చేసినా గూడా డబ్బింగ్ చెప్పేటప్పుడు నేను నేను షాక్ అయిపోయానండి. అసలు ఇన్ని షాట్‌లు ఎక్కడ తీసాం అసలు? ఇన్ని షాట్‌లు ఎప్పుడు తీశారు? అంటే 3 కెమెరాలు పెట్టారండి ఈ సినిమాకి. 3 కెమెరాలు పెట్టి ఎటు నుంచి క్యాప్చర్ చేస్తున్నారో తెలీదు. ఫట్ ఫట్ ఫటాలాడించేశారు. కానీ అది డబ్బింగ్ చెప్పేటప్పుడు చూస్తే అసలు చాలా మంచి ఫీలొచ్చిందండి. ఇంత తీశారా అని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. తర్వాత పాటలు చూపించారు. పాటలు చూపించినప్పుడు 'ఎల్లెల్లిపోతున్నావా' సాంగ్ చూసినప్పుడు అందులో యాక్ట్ చేసింది నేనే అయినా గూడా నాకు ఆ కళ్ళలో నీళ్లు తిరిగినాయండి. దాని తర్వాత మళ్ళీ ఇంకొకసారి వేయండి అని అడిగి మళ్ళీ నేను చూశాను. దానికి కారణం మా 'చరణ్ అర్జున్' గారండి. ఈయన నా దర్శకత్వంలో 'కెవ్వు కేక' అనే సినిమాకి ఈయన మ్యూజిక్ డైరెక్టర్ అండి. కానీ నేనప్పుడు అనుకున్నాను, ఈయన చాలా మంచి పొజిషన్‌లో ఉంటారు సినిమా ఇండస్ట్రీలో. చాలా పెద్ద సంగీత దర్శకుడవుతాడని. ఎందుకంటే అంతటి టాలెంట్ ఉన్న వ్యక్తి అండి. ఆయన లిరిసిస్టు, మ్యూజిక్ డైరెక్టరు. ఆయ ఇ ఇ ఇలాంటి వాళ్ళని సినిమా ఇండస్ట్రీ ఇంకా బాగా ఉపయోగించుకోవాలండి. అది అంత గొప్ప టాలెంట్ ఉన్న వ్యక్తి. ఈయన చూడ్డానికి ఇలా ఉంటారు గానీ, అంత టాలెంటెడ్ వ్యక్తి. ఆహ్, హ్మ్, ఇంకా మిగతా వాళ్ళందరూ గూడా ఆర్టిస్టులు. హీరో 'అభి' గాని, 'శ్రీజ' గాని, మా 'ప్రభాకర్' గారి అమ్మాయి. కాబట్టి మా అమ్మాయిలాగే ఎంత క్యూట్‌గా ఉన్నారు. చక్కగా చేశారు. అమ్మ వద్దు. అంత చేశారు. వీళ్ళకి కూడా చాలా గొప్ప భవిష్యత్తుండాలి. తర్వాత వీళ్ళ ఈ, ఈ చికిత బ్యాచ్ అంతా ఉన్నారు వీళ్ళంతా. వాళ్ళంతా చాలా అల్లరి చేశారు ఫస్ట్ హాఫ్‌లో అంతా అని చెప్పారు. నేను సినిమా చూడలేదు. ఏదేమైనా ఈ సినిమా మంచి బాగా చూడాలి. పైగా ఇక్కడ 'రైతే రాజు' అనేదేదో పెట్టారు. అది అది సినిమాలో ఖచ్చితంగా రైతు విలువను తెలియజేసే విధంగా సినిమా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటూనే ఒక రైతు విలువను తెలియజేసే ఒక మంచి చిత్రం అవుతుందిది అని నేను నమ్ముతున్నాను.
డెఫినిట్‌గా ప్రేక్షకులందరూ ఆదరించాలి. నిజంగా నచ్చితే ఇలాంటి సినిమాలకి మీడియా సపోర్ట్ గూడా చాలా కావాలి. ఆహ్, ఆ సపోర్ట్‌ని అందరూ అందిస్తారని ఆహ్, రిక్వెస్ట్ చేస్తూ ధన్యవాదాలు. థాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో, ప్రభాకర్ గారు మాట్లాడే కంటే ముందు యూ ఆర్ బుల్లితెర మెగాస్టార్ అండ్ యూ ఆర్ వండర్‌ఫుల్ యాక్టర్ అండ్ ఆఫ్ కోర్స్ యూ ఆర్ లైక్ ఎ ఫాదర్ దట్ ఎవ్రీ కిడ్ ఈస్ నీడ్. అసలు నిజంగా యూ ఆర్ ఎ ట్రూ ఫ్యామిలీ మ్యాన్. వీళ్ళిద్దరిని ఇలా